మంగళపూరి బుజ్జమ్మ, కామినేని గోపాలయ్య, మేకల శ్రీలక్ష్మి, కొన్నూరు శకుంతల, షేక్ మొయిద్దీన్, మల్లా వెంకటేష్, శ్వేత, గుంజి రాధా, బాపనపల్లి చంద్రశేఖర్, షేక్ సిరాజుద్దీన్, దాసరి మురళి, తాటిపత్తి నిరోష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఈరోజు 20 మందికి 20 లక్షల రూపాయలు డబ్బులు అందివ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు, వేగవంతంగా ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 70 లక్షల రూపాయలు, ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 70 లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వటం జరిగింది. దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా. దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి. మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఉండాలా. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లని అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు కానీ, సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అందరూ అండగా నివ్వాలని చెప్పని కోరుకుంటున్నాను.